మంచికి చిరునామా అతడే, బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే అతడే. వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే, వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే, వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే, వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే ఇతడే. మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మన్ బాధ్యతలే నెరవేర్చినట్టి నాయకుడే, కష్టించే శ్రామికుడే. పేద ప్రజల కొరకే ఆలోచించే సేవకుడే, అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంటాడే. కార్యకర్తలే ప్రాణమంటూ తను ప్రేమను చూపిస్తాడే, పేద ప్రజల కష్టాలు తీర్చి తను అండగా నిలబడతాడే. వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి మోర్తాడ్ మండల సరిహద్దు మరి పడుపో కినాల మీద ఈ తిమ్మాపూర్ బ్రిడ్జి వద్ద మరి ఇవాళ రైతులందరూ వచ్చి చూస్తే రివర్స్ పంపింగ్ ద్వారా మరి నీళ్లు ఎదురెక్కడం అని అంటే మరి ఇవాళ రైతులు ఎంతో సంతోషంతో మరి కేసీఆర్ గారికి మరి ప్రాంత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మరి పూలతోటి పాలాభిషేకం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఒక సారాంశం ఏంటి అని అంటే మరి ఆనాడు ఈ వరద కాలువ పివి నరసింహారావు గారు చంద్రబాబు హయాంలో మరి స్టార్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్న ఏదైతే కాలువ అయిందో ఉన్నటువంటి బోర్బావులు కానీ నూతులు కానీ మరి ఎండిపోయిన సందర్భాలు అప్పుడు రైతులు ఆందోళన చెందినటువంటి సందర్భం అప్పుడు దాంట్లో భాగంగానే మరి ఇవాళ నిధులు నియామకాల కోసం మరి తెలంగాణ ఉద్యమం పుట్టించి తెలంగాణ సాధించి మరి ఇవాళ నీళ్లు ఉద్యోగాలు సాధించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినప్పుడు మరి ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు మరి ఆనాడు ఉన్నటువంటి మన సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మరి సార్ రివర్స్ పంపింగ్ ద్వారా ఇట్లయితే మరి ఇవాళ రైతులు బాగుపడతారు, మా ప్రాంత ఇవాళ మిట్పల్లి కావచ్చు, వేములవాడ కావచ్చు, బాల్కొండ కావచ్చు, ఈ ప్రాంత రైతులు లెఫ్ట్ రైట్ మోటార్లు పెట్టుకొని పారించుకుంటారు, మరి చెర్లు నింపుకోవచ్చు అని చెప్పేసి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే మరి తను ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే మరి ఇవాళ అధికారులతో సర్వే చేయించి మరి రివర్స్ పంపింగ్ చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి 2 పంటలకు పుష్కలంగా ఏ రబీల కావచ్చు ఖరీఫీల కావచ్చు ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ప్రశాంత్ రెడ్డి గారిని చెప్పగానే రైతుల సమస్య అన్న మరి వాటర్ ఇస్తే ఒక పంట గట్టెక్కుతుంది అంటేనే ఇమ్మీడియట్ 24 అవర్స్లో పంపులు చాలు చేపించి పంటలు ఎండిపోకుండా మాకు రివర్స్ పంపింగ్ ఎప్పుడైతే చాలైందో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు 2 పంటలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ఇవాళ మరవలేనిది. మరి ఇవాళ ఏనాడైతే మరి ఇవాళ 2023 డిసెంబర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుంచి మరి సాధారణుడికి సప్పుడు ఎక్కువ అన్నట్టు మరి కాళేశ్వరం కూలిపోయింది, మోటార్లు కాలిపోయినాయి, మరి ప్రాంత రైతులు మోసం చేసిరని చెప్పేసి మరి 2.5 సంవత్సరాల నుంచి ఇవాళ గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇవాళ ఏం సమాధానం చెప్తా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రైతులకు 2 పంటలు పండిస్తే ఇవాళ ఈ ఆర్మూర్ ప్రాంత రైతాంగం మరి బంగారం పండించినటువంటి టాలెంట్ రైతులు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి అక్కడ నీళ్ళు రాగానే మరి కేటీఆర్ గారు హరీశ్రావు గారు ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తక్షణమే మీరు కన్నెపల్లి దగ్గర చాలు చేసి రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేయాలా. రివర్స్ పంపింగ్ చాలు చేసినట్టయితే ఈ ప్రాంత బోర్లు మరి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, చెరువులు నిండుతాయి. అలాగే మరి పోచంపల్లిలో వేస్తే మనకు లక్ష్యం పంపు చాలా అయితే ఇవాళ హనుమంత్ రెడ్డి లిఫ్ట్ చాలా అవుతుంది, నవాబు లిఫ్ట్ చాలా అవుతుంది, మరి ప్రాంత రైతాంగం అంతా సస్యామలు అవుతుంది. అలాగే మన గుత్పా లిఫ్ట్ చాలు చేయొచ్చు, 21 ప్యాకేజ్ చాలు చేసి వాగులు వేస్తే ఈ ప్రాంత రైతాంగం అంతా మరి బాగుపడతారని చెప్పేసి ఇన్ని పథకం రచించి ఇంత రైతుల ప్రయోజనం కోసం చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు
మరి ఇంత చేస్తూ ఉంటే మరి ఇవాళ పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎందుకు అభ్యంతరం అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈపాటికైనా మీరు నా పంపులు చాలు చేయగానే మరి మాజీ మంత్రి వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు మరి దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఇవాళ రైతుల తరఫున మరి తన మాట్లాడడం జరిగింది. ఈపాటికైనా ఇప్పుడు మోటార్లు చాలు చేసి మరి కాలువ నిండా నింపి మరి పోచంపేట డ్యాంలకు పోయే విధంగా మరి ఏవైతే ఆ రోజు మరి ఫీడ్ తుమ్ములు పెట్టినటువంటి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు సిద్ధారెడ్డి గారు మరి గ్రామానికి ఒక తుమ్ము పెడితే రైతులు ఎంత ఉద్యమం చేసినా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కొక్క తుమ్ము 3 ఫీట్లు 4 ఫీట్లు పెట్టి వారం రోజుల చెరువు నిండే విధంగా మరి పెద్ద తుమ్ములు పెట్టి ఏర్పాటు చేసిన సంగతి ప్రాంత ప్రజలకు తెలుసు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వల్ల కంపల్సరీ చెరువులు నింపాలా, మరి ఇప్పుడు ఖరీఫ్లో నింపాలా, రబీకి నింపాలా, మరి నింపి రైతులు 2 పంటలు పండే విధంగా మరి చేయాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఇవాళ చూస్తూ ఉంటే మాకు ఇవాళ మా ఆనందానికి అవధులు లేవు రైతులు. కాబట్టి మరి ఈ ప్రాంత రైతాంగం కోసం ఇంత కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై. మన కేనాల్లో నీళ్ళు వచ్చిన దాని గురించి మాట్లాడతారు. ఈరోజు వరదకాలకు రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్ళు తేవడం అనేది గత 10 ఏళ్ల కింద కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి రూపురేఖలే మారిపోయినాయి. వరదకాలం 2004లో తోడినప్పుడు ఎండిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి దాని ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా రావడానికి పంపులు పిటియేసి అన్ని పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం అది కాలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది అంటూ మాట్లాడిరు. ఇలా అవే కాళేశ్వరం నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా మా కమ్మర్పల్లి మోర్తాడ్ మండల సరిహద్దు మీద వచ్చి చూస్తే వాళ్ళకి గానొస్తాయి. అందుకే మేము అందరము ఈ పూలు పాలతోని కేసీఆర్ గారికి అభిషేకం చేయడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏంటంటే వరదకాలకు పంపులు అనేటివి మంచిగా ఉన్నాయి, మమ్మల్ని రైతులని చిప్పల పెట్టకండి, ఎప్పుడు చాలు చేయమన్నా చాలు చేయండి అని ప్రజల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రశాంత్ అన్న గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. బాల్కొండలో మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తారు మళ్ళీ ప్రజలు. మేము ప్రశాంత్ అన్నకు ఎందుకు రుణపడి ఉన్నామంటే వరదకాలకు రివర్స్ పంపింగ్ ద్వారా ఎమ్మెల్యే సాబ్గా ప్రశాంత్ అన్న ఉండడం వల్లనే ఈ రివర్స్ పంపింగ్కు అప్పుడు అవకాశం వచ్చింది. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పగానే కేసీఆర్ గారు దీనికి 3 పంపులు పిటియేసి వరదకాల ద్వారా ఎస్ఆర్ఎస్పీలు నింపడానికి ఒక మహాయజ్ఞంగా భావించి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన సల్వకు ప్రశాంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మా రైతుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ రెడ్డి.